మెదక్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందరావు అధ్యక్షత వహించారు. పాల్గొన్న అధికారులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, డిఆర్ఓ భుజంగరావు, డిఆర్టీఓ శ్రీనివాసరావు తదితర జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంపీ సూచించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలోని తొలి ప్రయత్నం దేశంలోని 736 జిల్లాల్లో ఎక్కడా ప్రారంభం కాని విధంగా మెదక్ జిల్లాలో ప్రిలిమినరీ క్యాన్సర్ టెస్టింగ్ ప్రారంభం కావడం శుభపరిణామంగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో 1000 గజాల స్థలంలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రైవేట్ సంస్థల యాజమాన్యాన్ని ఒప్పించి కార్యక్రమం త్వరితగతిన ముందుకు పోతుందని చెప్పారు. పీడీఎల్ పటాన్చెరు వారు సిఎస్ఆర్ నిధుల కింద 69,59,000 ఎంతో ఒక బస్సును కొనుగోలు చేసి ఇవ్వడానికి అంగీకరించారు. భారత ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా గ్రామాలకు పంపిస్తున్నటువంటి నిధులకు సంబంధించి పనులు అమలు జరుగుతున్నటువంటి తీరు, కొత్తగా తీసుకొని వచ్చినటువంటి స్కీమ్ హర్ ఘర్ సూర్య యోజన లాంటి పథకాలని ప్రతి ఇంటికి చేరవేసి సబ్సిడీ కింద వచ్చేటువంటి 78,000ని ప్రజలు ఉపయోగించుకునేటువంటి రీతి లోపల చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలకు వస్తున్నటువంటి నిధులు, వాటి పనులు అమలు తీరుకు సంబంధించినటువంటి దిశా కమిటీ సమావేశాన్ని ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని నేషనల్ హైవే సంబంధించిన అంశాలు, అటవీ శాఖ నుంచి రావాల్సినటువంటి అనుమతులు, నర్సాపూర్ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి 765D రోడ్డు 4 లైన్లకు సంబంధించి గుమ్మడిదల నుంచి నర్సాపూర్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన ఒక డిపిఆర్తో పాటు కొంతమంది ప్రైవేట్ సంస్థల యాజమాన్యాన్ని ఒప్పించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఏ జిల్లాలో ప్రారంభం కాకుండా మా మెదక్ జిల్లాలో, నా పార్లమెంట్ మెదక్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెదక్లోనే ఒక 1000 గజాల స్థలంలో క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేయడానికి ఒక ఆసుపత్రిని సిఎస్ఆర్ నిధుల కింద కట్టడానికి ఒక దాత ముందుకు వచ్చినాడు. త్వరలోనే దానికి సంబంధించినటువంటి స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు అనుమతించిన మరుక్షణం అక్కడ భూమి పూజ చేసి 736 జిల్లాలలో ఎక్కడా ప్రారంభం కాకంటే ముందే ఒక ప్రిలిమినరీ క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ని మెదక్ పార్లమెంటు పరిధిలో ప్రారంభించబోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఎవ్రీ వీక్ మండల కేంద్రాలకు వచ్చి క్యాన్సర్ ప్రిలిమినరీ పరీక్షలు చేయడానికి అని చెప్పి ఒక బస్సుని తయారు చేస్తూ ఉన్నాం. దాంట్లోనే మొత్తం ఎక్విప్మెంట్తో సహా చేయడానికి అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ బీడీఎల్ పటాన్చెరుని విజ్ఞప్తి చేసినప్పుడు బీడీఎల్ పటాన్చెరు వారు ఒక బస్సు కొనుగోలు చేసి ఇవ్వడానికి అని చెప్పి టెండర్ పిలుస్తూ సిఎస్ఆర్ కింద నాకు కూడా ఒక అడ్రస్ చేసి ఒక లెటర్ ఇచ్చినారు. ఈ బస్సును కూడా ప్రతి మండల కేంద్రంలో ఎవ్రీ సండే పెట్టి ఒక హై స్కూల్లో ఒక క్యాంపును ఏర్పాటు చేసి డాక్టర్లందరినీ తీసుకొచ్చి క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ చికిత్సలన్నీ కూడా ఉచితంగా చేయడానికి అని చెప్పి త్వరలోనే ఈ బస్సును కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తా ఉన్నాను. సహకరించి దాదాపు 69,55,000 రూపాయలని సిఎస్ఆర్ కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ మెదక్ పార్లమెంట్ పరిధిలో క్యాన్సర్ టెస్ట్ల కోసం ఇచ్చినటువంటి బస్సుకి ఇచ్చినందుకు ఆ సంస్థకి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవేర్నెస్ని పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాం. జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి ఆసుపత్రి నిర్మాణానికి ఒక 1000 గజాల స్థలం అడుగుతా ఉన్నాను. త్వరలోనే దానికి కూడా భూమి పూజ చేస్తాం. ధన్యవాదాలు.